పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని నిలదీసిన టీడీపీ మహిళా కార్యకర్తపై జులుం ప్రదర్శించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సహనం కోల్పోయి తమాషా చేస్తున్నావా అంటూ పోలీసులతో ఆ మహిళా కార్యకర్తను తోసివేయించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తాను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు మహిళా కార్యకర్త. సకాలంలో స్పందించి ఉంటే తన మనవడు చనిపోయేవాడు కాదని వాపోయిందామె. సొంత పార్టీ కార్యకర్తే నిలదీయడంతో సహనం కోల్పోయారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తమాషా చేస్తున్నావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. పోలీసులను పిలిచి సమావేశం దగ్గర నుంచి టీడీపీ మహిళా కార్యకర్తను తోసివేయించారు ఆ ఎమ్మెల్యే. ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? నాతో ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? వినడం లేదే, వినడం లేదే. నీకు విషయాలు తెలియకమ్మా. నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వు వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే నువ్వు రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి? నిన్ను నీకే ఉంటుంది. అందరూ